జీసస్ క్రైస్టే దేవుడు, అది నా లెక్క. నేను జీసస్ క్రైస్ట్నే దేవుడు అనుకుంటాను. ఆయన చదివిన ఆచరించండి. పొలిటీషియన్స్కి మొత్తం జనరల్గా అందరికీ ఆయన ఇచ్చినటువంటి ఒక పెద్ద నాకు బాగా నచ్చిన మెసేజ్ ఆయన మొత్తం బైబిల్లో చెప్పిన వాటిలో తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. ఈ ప్రపంచంలో మొత్తంలో నెంబర్ 1 రిలీజియన్ క్రిస్టియన్స్, నెంబర్ 2 రిలీజియన్ ముస్లిమ్స్. ఈ 2 రిలీజియన్స్ ప్రపంచం అంతా వ్యాపించున్నటువంటి రిలీజియన్స్. మన రిలీజియన్ కేవలం ఇక్కడే ఉన్న రిలీజియన్. మనకే కష్టం అందరి చేత గౌరవించబడే రిలీజియన్ మంది. మనకి ఏమొచ్చినా మత కారణంగా మనం ఎవరికి శత్రువులు అవ్వకూడదు. వేరే కారణాల వల్ల అవ్వచ్చు, మత కారణంగా మనం శత్రువులు అవ్వకూడదు. పరమతాల బట్టి మనం చూసేటువంటి వైఖరి వల్ల మనం శత్రువులు అయ్యే పరిస్థితి వస్తే దానికి కారకులు వాళ్ళే అవుతారు. వాళ్ళని సపోర్ట్ చేసిన మనం అందరం అవుతాం. ఆ రామతీర్థం అనేటువంటి చోట జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద డెఫినెట్గా ఎవడు చేశాడో వాడిని పట్టుకోవాలి, తీసుకెళ్లి లోపలయ్యాలి. వాడు చేసింది క్రిమినల్ నేరం. పోలీసులకు అప్పచెప్పేస్తే వారం రోజులు అనవసరం, 24 గంటల్లో పట్టేసుకుంటారు. ఈ గుళ్ళు బద్దలు కొట్టేవాళ్ళు, ఆలయాల్లోకి వెళ్ళి విగ్రహాలు బద్దలు కొట్టేవాళ్ళు, వీళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్, ఈ సాడిస్టిక్ థింకింగ్ ఉన్నటువంటి వాళ్ళని పోలీసులకు వదిలేస్తే వాళ్ళు ఈజీగా ఊళ్ళోకి వెళ్ళి అడుగుతారు, ఈ ఊళ్ళో ఎవడేం చేస్తున్నాడు, ఎవరితో మారుతున్నాడు. మన భయం ఏంటంటే కాదండి చంద్రబాబు గారి పార్టీ వాళ్ళు మొదలు పట్టుకున్నారేమో అంటారని వాళ్ళ భయం. ఇటువంటి పనులు చేసేవాడు ఎవడన్నా వాడిని తీసుకొచ్చి కఠినంగా శిక్షిస్తే మిగతా వాళ్ళు దాని జోలికి వెళ్ళరు. దొరకట్లేదు. ఇప్పుడు 140 చోట్ల బద్దలు కొట్టారు, 150 చోట్ల బద్దలు కొట్టారు. దొరకట్లేదు అంటే అది సరదా. నెక్స్ట్ మనకు ఆదాయాలు ఎక్కడ, ఇక్కడి నుంచి మా ఇంటికి అంతా కలిసి ఒక 5 నిమిషాల వాక్, మధ్యలో 4 గుళ్ళు ఉన్నాయి. 4 ఎప్పుడు కట్టారో తెలియదు. 4 గుళ్ళు, 4 గుళ్ళలో పూజారులు ఉన్నారు. 4 గుళ్ళలో ప్రతిరోజు అభిషేకాలు జరుగుతాయి, ఆరతలు ఇస్తారు, అన్నీ జరుగుతాయి. ఇలా ఎన్నో గుళ్ళు ఉన్నాయి. దీన్ని ఏం చేయాలి? ఇది ఒక మూమెంట్ కింద తీసుకొచ్చి చివరికి ఇది తిరుపతి ఎలక్షన్కి డైవర్ట్ చేసి అంత లెవెల్లోకి వస్తే దీన్ని అరికట్టడానికి ఏం చేయాలంటే మనం దీన్ని పెంచడం మానేయాలి. రోజు కోవిడ్ ఇచ్చినట్టుగా రోజు ఇచ్చేస్తారు. ఈ రోజున అక్కడ కొట్టారు, ఈ రోజున అక్కడ కొట్టారు. ఎవరో జగన్ వ్యతిరేకం ఉన్న పేపర్లు అన్నీ విడిపోయాయి. ఎలక్షన్ కమిషన్తో సహా మొత్తం టాప్ టు బాటమ్ 2 పార్టీల మధ్య విడిపోయింది. తప్పులేదు, మీరు విడిపోండి, కొట్టుకోండి, ఏమైనా చేయండి, పార్టీల మీద కొట్టుకోండి తప్ప దాంట్లోకి మతాన్ని తీసుకొచ్చి పెట్టకండి. ఎందుకంటే ఇది దేశానికి ప్రమాదం, మన ముందు తరాల వాళ్ళకి ప్రమాదం. పోలీసుకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి. ఎవడు దొరికినా వాడు ఏ పార్టీ అయినా సరే క్వశ్చన్ లేదు, ఆ పార్టీ డిజోన్ చేయాలి. ఈ చేసిన వాడు ఏ పార్టీ వాడైనా సరే వాడు ఆ పార్టీలో ఉండడానికి అర్హత లేదు. డిజోన్ చేయండి డైరెక్ట్. దీన్ని ఎందుకు పబ్లిసిటీ ఇస్తారు? ఇప్పుడు విన్నా నేను ఏదో డిస్కషన్లో చెప్తున్నారు, ఈయన జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కనే మత మార్పిళ్ళు అయిపోతున్నట్ట. ఎవరు మత మార్పిళ్ళు ఏంటి? తీసుకెళ్ళి బలవంతంగా తీసుకెళ్ళి ఏమైనా చేస్తున్నారా? ఎందుకు అవుతుంది మత మార్పిడి? సార్ క్వశ్చన్ చేయండి, ఒక్కసారి క్వశ్చన్ చేయండి. ఏంటి ఫ్రీ హ్యాండ్? ఇంత పేపర్లో ఎంత గొడవ అవుతుంటే పోలీసులు మనుషులు కదా? కాదండి, మీరు బద్దలు కొట్టేశారు, నేను బద్దలు కొట్టేశానని మీరు అంటున్నప్పుడు మూడో వాడిని పట్టుకుంటే పోలీసులు మేము ఇద్దరం పడతాం. మనం నోరు మూసి కూరుకుంటే అసలు పట్టుకుంటారు. మనం రోజు నువ్వే కొట్టేశావు, నేను కొట్టేశాను నువ్వు అనుకుంటే ఇదంతా ఆయన చేసిన కుట్రని ఈయన చేసిన కుట్రని ఆయన. ఎక్కడ నాకు జగన్మోహన్ రెడ్డితో అంత పరిచయం లేదు, కానీ నాకు రాజశేఖర రెడ్డి బాగా పరిచయం ఉంది. రాజశేఖర రెడ్డి ఈజ్ ఏ క్రిస్టియన్. రోజు బైబిల్ చదివేవాడు. బైబిల్ చదివి 40 రోజులు ఏదో వాళ్ళకు ఉంటుంది, మనకు అయ్యప్ప దీక్షలాగే. అది లెంట్ డేస్. అదే వీళ్ళకేమో రంజాన్ ఇది ఉంటుంది, వాళ్ళకు ఉంటుంది, అది చేసేవాడు. బట్ హీ వాజ్ నెవర్ మనకి సత్యనారాయణ స్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్తే అక్కడ కూర్చోబెట్టారు. ఏంటి చర్చిలోకి వెళ్తే చర్చిలో దేవుడు లేడా? మసీదులో దేవుడు లేడా? మనకి ఏంటి నష్టం అంటున్నాను? ఏదో పెద్ద అందరూ క్రిస్టియన్స్ అయిపోతున్నారు, ఏంటి అయిపోతే నీకేంటి నష్టం? నేను చాలా కాలం రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి రాజకీయ పార్టీ వాడు ఎవడో ఇలాంటి తుచ్చ పరిస్థితుల్లోకి రారు. ఒకవేళ వచ్చుంటే వాళ్ళు రాజకీయాల్లో ఉండరు, పోతారు. రాముల వారికి ఆ మాత్రం తెలియదండి. రాముల వారికి ఆ మాత్రం తెలుసు. విగ్రహంలో దేవుడు ఉన్నాడని నమ్ముతాంగా మనం. దీన్ని ఎలక్షన్ ఇష్యూ కింద చేసే ప్రయత్నం ఏదైతే ఉందో తప్పు. అది నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు అలా అనకూడదు. ఎవడన్నా గవర్నమెంట్లో ఉన్నవాడు అల్లకల్లోలం అంటూ చేసిన వాడు ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడైనా ఉంటే అల్లకల్లోలాన్ని అవకాశంగా మలుచుకుని రాజకీయంగా స్థిరపడ్డ నాయకుడు ఎవడన్నా ఉంటే అది ఓన్లీ నరేంద్ర మోడీ. ఎవడో అధికారంలో ఉన్నవాడు కల్లోలం అవ్వాలని కోరుకోడు. ఆయన ఆలోచించాడు, బస్ ఇది మన అడ్వాంటేజ్ తీసుకుందాం, కొట్టుకారాయణ మొత్తం కొట్టేసుకుని ముస్లిమ్స్ హిందూస్ కొట్టేసుకోండి, నేను ఇంకా స్టార్ట్ అయిపోతాను అంతే. హిందూ హృదయ సామ్రాట్ అయిపోయాడు. నేను చెప్పేది ఏంటంటే ఆ హిందూ వేరు, ఈ హిందూ వేరుని. మనది భద్రాద్రి రాముడు, అయోధ్య రాముడు కాదు. ఇక్కడ భద్రాద్రి రాముడు కళ్ళలో కనిపించింది తానీషాకి, రామదాసుకు కాదు. ఇది మతం జోలికి
మనం వెళ్ళేంత స్థాయి లేదు, నాకు లేదు. పొలిటీషియన్స్ ఆ స్థాయికి దిగజారిపోకండి. ఏదో ఒక సబ్జెక్ట్ మీద మనం ఏదో చేయాలి. జగన్మోహన్ రెడ్డి నిజంగా ఈ మత మార్పిళ్ళు ఇవన్నీ దగ్గరుండి చేయిస్తున్నాడని మీరు నమ్మినట్టయితే మీరు నోరు మూసుకుని ఉండండి, ప్రజలకు తెలుస్తుంది. అది నా ఉద్దేశం అయితే 100కి 1000 పాళ్ళు ఏ క్రిస్టియన్ను చేయడు, ఇలాగా ఏ ముస్లిము చేయడు. మీరు చెప్పండి. ఇంత మనం విన్నాం, పేకలు నరికేశారు, వచ్చేసి ముస్లింలు బలవంతంగా మత మార్పిడి చేశారు. ఒక్క ముస్లిం ఇప్పటికి చెప్పాడా? మనకి ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, మా కుటుంబాన్ని ఎలా మత మార్పిడి చేశారండి భయంకరంగాని. రూట్స్ అని రాశారే, నీగ్రోల్ని ఎలా తీసుకొచ్చి బ్లాక్స్ని ఎలా సర్వనాశనం చేస్తారో అలా ఒక ముస్లిం అన్న బుక్ రాశాడా నా పూర్వీకులు ఇలా చేశారని? ఇక్కడేమో మనం వాళ్ళని వేరే పెట్టి నువ్వు వీధిలోకి రావడానికి వీలేదురా అంటే డైరెక్ట్గా తెల్లవాడు వచ్చి తెల్లవాడిని చూడగానే ఊర్లో కరణం గారు మనసవ గారు లేచినప్పుడు అయ్యా నమస్కారం అండి రండి కూర్చోండి కూర్చోబెట్టేవారు. ఆ బయట నుంచి దూరం నుంచి చూస్తున్నటువంటి టచ్ మీ నాట్ అనేవారు. వాడు కనిపించేది, ఓహో వీడెవడో వీళ్ళకన్నా చాలా పెద్దవాడు అనమాట. వీడు వస్తే కరణం గారు మనసవ గారు ఇద్దరు లేచి నిలబడుతున్నారు, వాడు అసలు పవర్ ఉన్నవాడని. వాడు నీకు పాకలోకి వచ్చేసాడు. నీ పాకలోకి వచ్చి నిన్ను దా చర్చిలోకి రా, దేవుడు నీకున్నాడు అన్నాడు. వాడితో వెళ్తాడా మనతో ఉంటాడా? నువ్వు నేనైనా ఏం చేస్తాం? ఈవేళ అది జరిగిందంత తప్పు. ఆ తప్పుని సరిదిద్దుకోవాలనే ప్రయత్నం మానేసి అందరూ క్రిస్టియన్స్ అయిపోతున్నారని అందరూ క్రిస్టియన్స్. ఏమైంది? మనకేమన్నా నష్టం వచ్చిందా? అందరూ క్రిస్టియన్స్. లోపల ఏమన్నా కత్తులు సానబెట్టించి ఏమన్నా డ్రిల్ చేస్తున్నారా కర్రలతోటి? ఏంటి మనకు వచ్చిన నష్టం? బీజేపీ ఇక్కడ ఏం చేయదని మీరు చేసిన దాని మీద ఏదైనా తప్పులు చేస్తే దానివల్ల బెనిఫిట్ మాత్రం బీజేపీకి వెళ్తుంది. బీజేపీ రావటం వల్ల నా ఉద్దేశంలో దేశానికి అంత మంచిది కాదు. బీజేపీ సిద్ధాంతం మార్చుకుంటే మంచిది కానీ మార్చుకోదు. 2 సార్లు ట్రై చేసి వాజ్పేయి అద్వానీ దెబ్బతినేశారు. అదే ఆ జుగల్బందీ బుక్ మీకు చూపించాను. ఈయన మోడీ గారు ఇలా ఉంటాడు, మరి ఎప్పుడు దాకా ఉంటాడో తెలియదు కానీ ఈయన ఇలాగే ఉంటాడు. ఇదే నచ్చింది ఈయనకి. ఈ పద్ధతి కరెక్ట్ కాదన్నది నా అభిప్రాయం. ఎక్కువ మంది నేను చేసే పద్ధతిలో హిందువులు అంటే నేను హిందూ అన్నందుకు గర్వించు, నేనేం గర్వించను. ఎందుకంటే నాకు సంబంధం లేని విషయం. నేను హిందూగా పుట్టాను. కానీ సిగ్గుపడే పరిస్థితులు మాత్రం జరిగాయి ఇక్కడ. ఈ అన్టచబిలిటీ అనేది నా మతంలో ఎందుకు అరికట్టలేకపోయారు 1000 సంవత్సరాల క్రితమే అని ఆలోచిస్తే అంత థింకింగ్ నాకు లేదు. కానీ చాలా సిగ్గుపడే పరిస్థితి వస్తుంది. నిజంగా తప్పే కదా అని. దానికి ఏదో మనధర్మ శాస్త్రాలు చదివి అవి చదివి ఓహో ఈ పద్ధతి ప్రకారం జరిగిందనమాట, ఇది ఇలా జరిగిందనమాట అని అనుకోవాలి తప్ప జరిగింది మాత్రం చాలా తప్పు. ఈవేళకి కూడా నేను చెప్తున్నాను, ఈవేళకి కూడా ఏవైతే అన్టచబుల్ క్యాస్ట్ వాళ్ళు వేరే రిలీజియన్లు మార్చుకుని వెళ్ళారో, అన్టచబుల్స్గా ఉండిపోయారో వాళ్ళ పట్ల ఈ హిందూ పెద్ద కులాల వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో ఈ కులాల వాళ్ళ ప్రవర్తన ఈవేళకి కూడా నా ఉద్దేశంలో సంశయాత్మకంగానే ఉంది. పైకి చెప్పకపోవచ్చు కానీ లోపల ఆ భావాన్ని పోగొట్టుకోలేకపోతున్నాం. ఆ భావాన్ని పోగొట్టుకున్న రోజునే ఈ దేశం బలం అవుతుంది. నువ్వు వేరు నేను వేరు అనేటువంటిది మనలో పోకపోతే ఈ దేశం బలపడదు. మన సంస్కృతి 10 మంది మనని ఫాలో అయ్యి ఆచరించే పరిస్థితి రాదు. మీరందరూ ఈ ఛానల్స్లో ఉన్నవాళ్ళు కానీ ఇది చూస్తున్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, మన మతం మనం ఆచరిద్దాం. నేను చాలాసార్లు చెప్పాను, నా లెక్క ప్రకారం జీసస్ క్రైస్ట్ దైవ కుమారుడు కాదు, జీసస్ క్రైస్టే దేవుడు.